కాస్త మీతో కూడా మాట్లాడి బ్యూటీ టిప్స్ నేర్చుకొని. లేడీస్ అందరూ బ్లష్ అవుతున్నారా? ఎస్. అండ్ నాకు ఫస్ట్ లోపలికి రాగానే ఈ సెటప్స్ అన్నీ చూసి ఇందాక చెప్పినట్టుగా ఒక పెళ్ళి వైబ్ వచ్చింది. అంటే 25 years అంటే పెళ్ళి చేసుకొని ఆల్మోస్ట్ మళ్ళీ పెళ్ళి చేసుకున్నట్టుగానే అనిపించింది. అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్లీ బ్యూటిఫుల్ కపుల్కి. అండ్ మీ అందరి తరపు నుంచి కూడా నేనే చెప్పేస్తాను, కానీ కాసేపు నా మాటలు ఓపిక్గా వింటే, నేనే కాదు మా టీం అందరూ కూడా వచ్చారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్తో రెడీగా ఉన్నారు. అందరూ ఓకేనా? అంటే ఇదంతా చూసాక ఒక భక్తిమయంలో ఉండిపోయాం కదా, కాస్త అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇంకాస్త ముందుకెళ్దాము. అండ్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి అన్నా మనం ఒక డివోషనల్ సాంగ్, డివోషనల్ పర్ఫార్మెన్స్తో స్టార్ట్ చేస్తాము. అండ్ ఈరోజు కూడా ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ మీరు కాస్త చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తూ, అంటే నార్మల్ సంగీతం అనుకోండి కాస్త అల్లర్లు అంటాను, ఇదంతా చూసాక నేనే కాస్త సైలెంట్గా మాట్లాడుతున్నాను. మీరు మరీ అంత సైలెంట్గా కాకుండా కాస్త క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తుంటే బాగుంటుంది. అండ్ శ్రీ డాన్స్ గ్రూప్ రెడీగా ఉంది ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్తో. కాస్త క్లాప్స్ కొడితే ఎంతమంది ఉన్నారో కూడా నాకు అనిపిస్తుందండి. సూపర్ అండి. ఇంకెవరైనా గట్టిగా కాస్త ఒక్కసారి క్లాప్స్ కొడతారా? నాకు ఈ క్లాప్స్ కూడా ఎందుకో భజన లెక్క వినిపిస్తున్నాయండి. అంటే నేను ఇక్కడ ఉండడం వల్ల అనుకుంటా. ఎనీస్ ఒక థ్యాంక్ యూ అండి. శ్రీ డాన్స్ గ్రూప్ రెడీగా ఉంది ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్తో. అండ్ కాస్త మీరు కూడా క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తుంటే బాగుంటుందండి. శ్రీ శంకరాచార్య విరచిత కాలభైరవాష్టకం. దేవరాజసేవ్యమాన పావనాగ్ని పంకజం జ్ఞానయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిక్వణన్మనోజ్ఞహేమ కింకిణీల సత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశోభితాంగనిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం करालदंशभूषणं काशिकापुराधिनाथ कालभैरवं भजे. अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुराधिनाथ कालभैरवं भजे. भूतसंग
ताण्डवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनं शोकमोहलोभदैन्यकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे कालभैरवं भजे कालभैरवं भजे దేవుడు పెళ్లి చేసినట్టుగా ఉంది, శ్రీశైలంలో ఉన్నట్టుగా ఉంది. వావ్, థ్యాంక్ యూ బామ్మగారు. ఓకే, బామ్మగారు తాతగారు ఏం చెప్పినా వింటారంట. తాతగారి కోసం ఒక క్వశ్చన్. ఓకేనా తాతగారు, నిజం చెప్పాలి. సినిమాలు చూస్తుంటారా మీరు? సినిమాలు చూస్తుంటారా మీరు? ఈ 50 ఏళ్లలో ఎప్పుడైనా అంతేగా అంతేగా అంతేగానే పదం వాడారా? వాడలే. నిజం చెప్పండి తాతగారి. బామ్మగారు తీసుకెళ్ళకపోయినా ఇంటికి నేను తీసుకెళ్తాను, నేను డ్రాప్ చేస్తాను. నిజం చెప్పండి. ఆ పదం వాడలేదు ఎప్పుడు. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే బామ్మగారు భయపడట్లేదు, తాతగారే భయపడుతున్నారు. ఇది నిజం. అట్లా మా ఆయన ఇప్పుడు ఆ పాప ఇప్పుడు మన పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాకు ఆడబిడ్డ, మా ఇంటి ఆయన చెల్లెలు ఎందుకు భయపడుతుంది? వదలం కదా. ఆడపిల్లకు చెప్తుంది అస్సలు భయపడకు మా అన్నకని చెప్తుంది. ఇలాంటి ఆడపిల్లని ఎవరైనా సపోర్ట్ చేస్తారు? అసలు మీరు ఆడపిల్లల్లో లేరు, అక్క చెల్లెల్లాగా అనిపిస్తున్నారు. ఆడబిడ్డ నాకు ఆడబిడ్డలాగా అనిపించట్లేదు, సిస్టర్స్లా ఉన్నారు, అంత సపోర్ట్ చేస్తున్నారు మీరు. ఎలా అనిపించింది మీకు ఈరోజు? లాస్ట్ ఆడబిడ్డ, చిన్న ఆడబిడ్డ అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారా? పుల్లారావుకి చిన్న ఆడబిడ్డ అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఆ పాప కూడా వాళ్ళ బిడ్డనే చేసుకున్నా. శైలజ గారిని చేసుకున్నారనా? కోడలు మా ఇంట్లో ఉందని మేము మర్యాద ఇస్తున్నామండి, అంతే కదా. బంగారు బిడ్డనిచ్చారు. మా బావ కొడుకు నా బిడ్డనిచ్చిన మా బంగారుని ఇచ్చిన వాళ్ళ ఇంటికి. ఏందనుకున్నా మరి తులతూగుతా ఉంది వాళ్ళ ఇంట్లో నా బంగారమే అంతా, పైనాంచి బంగారమే. అందుకే ఆడబిడ్డ కూడా సపోర్ట్ చేస్తుంది, బంగారాన్ని ఇంటికి ఇచ్చారని చెప్పి. ఎలా అనిపిస్తుంది మీకు ఇదంతా చూస్తుంటే? చాలా బాగా అనిపిస్తుంది. మేము శ్రీశైలంలో పెళ్లి చేసింటిమి వాళ్ళదే. ఆ శ్రీశైల దేవునికి మళ్ళా ఆయన ఇప్పుడు మళ్ళీ ఆయన చేయించుకోగలిగినాడు వాళ్ళతోనే. మళ్ళా వాళ్ళకి అక్కడ చేసినాం, అప్పుడు తృప్తి లేదు నాకు. 25 ఏళ్ల క్రితం అక్కడ పెళ్లి చేశారు, అంత హ్యాపీనెస్ ఇవ్వలేదని చెప్పి మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ చేశారు. మళ్ళా చేసినాం, మళ్ళా దేవుని చేయగలిగారు. అదే నా కొడుకు కోడలు ఆమె బిడ్డ కలిసి మళ్ళీ దేవుని చేయగలిగినారు. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉన్నారో? చాలా సంతోషంగా. మీ కళ్ళల్లో కనిపిస్తుంది హ్యాపీనెస్. ఏమనిపిస్తుందండి? మల్లికార్జున చూస్తున్నామా అనిపిస్తుంది మాకు. వాళ్ళిద్దరి కూర్చొని చేస్తుంటే అమ్మవారు ప్రత్యక్షమై వాళ్ళకి ఆశీర్వదించినట్లే ఉంది. పిల్లలు చల్లగా ఉండాలి, అలాగే ఉండాలి, ఎల్లకాలం వాళ్ళు సంతోషంగా ఉండాలి. మా ఊర్లో చేయలేదని చాలా బాధపడినా, ఇప్పుడు ఆయన చేయించుకున్నాడు కాబట్టి సంతోషపడతాను. మనం చెయ్యాలి అనుకున్నప్పుడు చేయించలేం, ఆయన చేయించుకోవాలనుకున్నప్పుడే చేయించుకుంటాడు. అట్లుంది వాళ్ళకు అట్లా జరగాలని ఉంది. పార్వతీదేవికి వాళ్ళ బిడ్డ నేను పార్వతి అనుకుంటా. శైలజ ఆ పిల్ల పేరు, శైలజ పార్వతీదేవి కదా, అందరితో చెప్తాను. ఆ పిల్ల పేరు శైలజ పార్వతీదేవి. నేనే పెట్టుకునే పేరు. మీరే పెట్టేశారు పార్వతీదేవి అని. వావ్, అందుకే అలాగే చూసుకుంటున్నారు కూడా, అమ్మలాగే చూసుకుంటున్నారుగా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మగారు చెప్పినట్టే శ్రీశైలంలో ఉన్న ఫీలింగ్ మాత్రం 101% వస్తుంది. పెళ్ళికి వచ్చినా కూడా మేబీ ఇంత పాజిటివ్ వైబ్ వచ్చేది కాదేమో. ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు అనగానే అన్ని డాన్సులు అవి ఇవే ఉంటున్నాయి కాబట్టి. బట్ ఇక్కడ ఇంత అద్భుతంగా సెట్ వేసి సిల్వర్ జూబ్లీ చేస్తూ అండ్ దాంతోపాటు కళ్యాణం చేస్తూ మామూలు విషయం కాదు. అండ్ ఇంకొక మంచి పర్ఫార్మెన్స్తో మా శ్రీ డాన్స్ గ్రూప్ రెడీగా ఉన్నారు.
ఒక్కసారి పంచముఖ నక్షత్రం
ఆల్మోస్ట్ టుగెదర్ అంటే మామూలు విషయం కాదు. అండ్ ఇలాగే 50 సంవత్సరాలు మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవాలి. అప్పుడు కూడా నేనే రావాలమ్మా, ఏమంటారు? ఈ ఫంక్షన్కి మా సుశీల్ గారు అండ్ శైలజ గారి వెడ్డింగ్ యానివర్సరీకి రావడానికి ఎంత టైం పట్టింది? 20 minutes. మీ హస్బెండ్ వచ్చారా అండి? 10 minutes. నిజం చెప్పండి సార్, 10 minutes 20 minutes? బెదిరిస్తున్నారేంటండి మీరు? పర్లేదు చెప్పు అని. టూ మచ్ అండి. నిజంగా 25 minutes రెడీ అయిపోతా. ఎంతమంది 25 minutesలో రెడీ అయిపోతా? చేయొద్దండి. 0. సార్ మీరు మైక్ ఇచ్చాను సార్, నిజాలు చెప్పేస్తున్నారు అన్నీ. ఓకే, 25 minutes. మీకు ఇంకా 10 హాఫ్ అన్ అవర్ అంటే ఒక్కరు కూడా చేయట్లేదు. ఒక్కరు ఎత్తారు. అప్పుడు యాంకరు ఆర్ఎస్ క్లాప్స్ కొట్టమని అడిగినా కూడా పక్కన వాళ్ళు కొట్టట్లేదు. నేను ఎందుకు కొట్టాలి అనుకునే వాళ్ళు కొంతమంది, అమ్మో మా అత్త ఇక్కడే ఉంది అనుకునే వాళ్ళు కొంతమంది. అలా ఇప్పుడు ఎవరు లేరంటారా? ఇప్పుడు ఎవరు లేరా అండి? మీకు 3 కోడళ్ళు ఉన్నారు. ఇప్పుడు కోడళ్ళు, వాళ్ళు 3 కోడళ్ళే కదా నాకు. అత్తకి ఎవరు భయపడట్లేదా ఈ జనరేషన్? గౌరవిస్తారు అంతవరకు అని భయం ఏముంది? అత్త మటుకు వేసుకోదు, రంగు వేసుకోవడము అవన్నీ ఏం కావట అత్తమ్మకు మటుకు. అత్త మటుకు ఏం చెప్పారు? అత్తమ్మ మటుకు రంగులు వేసుకోవడము, గంటల ప్రయాణం అయింది ఏం కాదు. మామగారు అరుస్తారు. ఓ, ఇప్పుడు మామగారు లేరు కదా. ఇప్పుడు ఈ జనరేషన్లో మంచి మోడర్న్ అత్త దొరికేశారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఓకే, 1 hour ఎవరికి? హాఫ్ అన్ అవర్కే చేతులు ఎత్తలేదు. ఎవరైనా ఫీల్ అవుతారని. 1 hour అంటే అస్సలే ఎత్తరు. అంతేనా? ఓకే, మనందరి కోసం బామ్మగారు అన్నట్టుగా శ్రీశైలంలో పెళ్ళయింది. అప్పుడు అంత హ్యాపీనెస్ ఇవ్వలేదు. ఎక్కడ ఒక 10% మిస్ అయింది. మళ్ళీ ఇక్కడ హ్యాపీనెస్ వచ్చింది అన్నారు. అండ్ 1999లో పెళ్ళి జరగడం జరిగింది. అప్పుడు వీడియో ఇప్పటి వరకు ఉంది. అదొక ఏవీ లాగా రెడీ చేసాము. అందరికీ సారీ ఫస్ట్ థింగ్, ఎందుకంటే స్క్రీన్ మనకి ఎదురుగా లేదు, బ్యాక్ సైడ్ ఉందండి. దయచేసి అందరూ వెనక్కి తిరిగి చూస్తే బాగుంటుంది. చిన్న రిక్వెస్ట్ అండి, హంబుల్ రిక్వెస్ట్, దయచేసి అందరూ వెనక్కి తిరిగి చూడాలండి. అక్కడ ఏవి ఉంది. నిల్చొని చూసినా పర్లేదు, నిల్చుంటే అందరూ నిల్చోండి, కూర్చుంటే అందరూ కూర్చోండి. ఎందుకంటే ఏవి పక్కన వాళ్ళకి కనిపించడం కావాలండి. బ్యూటిఫుల్ ఏవి 1999లోది వెడ్డింగ్ ఏవి. అండ్ ఆల్మోస్ట్ 25 years సెలబ్రేట్ చేసుకుని మళ్ళీ మణిబాపిక
తగ్గడు మాల టం మంతరం టం మౌన వీణల మంగళం టం డోలు టం ఢోలకు టం డోలలు విన వేడుక టం మాల టం మంతరం టం మౌన వీణల మంగళం టం డోలు టం ఢోలకు టం డోలలు విన వేడుక టం థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు, బ్యూటిఫుల్గా ఎడిట్ చేసి మా ముందు ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అండ్ థ్యాంక్ యూ చెప్పగానే నిల్చొని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఎలా మెయింటైన్ చేస్తే గాసిప్స్ ఏమి ఉంటుందా? గాసిప్సే కదా అవన్నీ. అంటే వేరే వాళ్ళ గురించి వాళ్ళు ఇలా అన్నారే, వాళ్ళు ఇలా వేసుకున్నారే, వాళ్ళు ఇది అట్లా వాళ్ళ గురించి మనకెందుకు, మన గురించి మనం మాట్లాడుకుంటే చాలు అంటారు. అట్లుండడం కూడా కష్టం అండి. ఈ మధ్య మేమైతే గాసిప్స్ లోనే ఉంటున్నాం. కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి. శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు నందికేశులు శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి ప్రమద చండతాండవం తనోతున శివ శివం శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని జ్వలల్లలాట పట్ట భావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రదక్షిణం మమ. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిత్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని. జటాభుజంగ పింగళ స్ఫురద్భణామణి ప్రవాహదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంత సింధుర స్ఫురద్భగుత్తరీయ మేధురే మనో వినోదమద్భుతం వివర్ధు భూతకర్ధరీ. ఓం నమః శివాయ. सदाशिवं भजाम्यहं सदाशिवं भजाम्यहम् ॐ नमः शिवाय. सहस्रलोचन प्रभृत्य शेषलेख शेखर प्रसूल धूलि तोरणी विदूसराङ्घ्रिपीठं भुजङ्गराजमालया निबद्ध जाटजूटक श्रियै चिराय जायतां चकोर बन्धुशेखर. ललाटजल्वरज्वलद्धनञ्जय स्फुलिङ्गभाविगीत पञ्चसायकं नमन्निलिम्पनायकं सुधामयूखलेखया विराजमान शेखरं महाकपालि सम्पदे शिरोजटानमस्कुता. भवच्चिदं मखच्चिदं गजच्चिदान्धकच्चिदं तमन्तकच्चिदं भजे. अखर्व सर्वमङ्गला कला कदम्बमञ्जरी
रसप्रवाहमाधुरि विजृम्भणा मधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्तकान्तकं तमन्तकान्तकं भजे। स्फुरत्करालभालव्यवामिद्धिमिद्धिमिध्वनं मृदङ्गतुङ्गमङ्गल परिक्रमप्रवर्तित प्रचण्ड ताण्डवशील। గట్టిగా క్లాప్స్ అండి. యానివర్సరీ అండ్ కేపీసీ ప్రాజెక్ట్స్ మన అందరికీ తెలిసిందే, చాలా మందికి తెలుసు. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తీసుకొని అద్భుతంగా డిజైన్ చేసి ఇస్తారు. అండ్ కేపీసీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 50 ఇయర్స్ అవుతుంది. కేసీ పుల్లారావు గారు స్టార్ట్ చేశారు. శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి ఆదిదేవుని పతిగా పొందిన ఆదిదేవుని పతిగా పొందిన ఐగిరి నందిని అఖిలాండేశ్వరి కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. విచిత్రిత సమవంతర వివాహోదంత సంతానిత సంతోషతర హిందోళన పరంత్యక్తక్పర జల్ప అనంతగణ సంతతి నిరంతరిత హరిదంతరస్య నిజ నిఖిల రజబల ప్రకటనత ముదిత సమజ సముపనతిత కుతుక భ్రతకృత గమన పవన వచన సమధిగత ప్రకటత పరిణజ మహావద సరవిస విరచిత ధకృత ధకృత ధికృత ధికృత దోం దాహత తలంగు తరుగుడ నృత్తధ్వని జనిత సరిగమ పద నిరధ్వని గాన పటవ పటహ వీణా వేణో మృధ్వరదజ్జరి జల్లరి తానగదాలక గర్ఘరికాది బహువిధ సాధన సనాథ ధగధగాయమాన భూఢ ప్రబంధ గంధానుబంధ బంధురిత గంధర్వ కులగలిత గజపద నిజ నికటతడస్య గిరిజాజయాబ్ది జరజాత పండ్యమనుజాతిపగ్రతనుజా వివాహ దయచేసి అనిల్ గారిని, అనిల్ కుమార్ గారిని అండ్ శ్రీలక్ష్మి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. నవీన్ కుమార్ గారు అండ్ సుప్రియ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వాసు గారు అండ్ లతా గారు come on to the dais. నిఖిల్ గారు అండ్ హారిక గారు come on to the dais. ప్రసాద్ గారు come on to the dais. కొండారెడ్డి గారు అండ్ పద్మ గారు. Let me call upon a stage ప్రణాళి అండ్ ప్రణీత గారు. కొండారెడ్డి గారు అండ్ పద్మ గారు. నరసింహ గారు come on to the dais. Let me call upon a stage Sai Ratan garu and Narasimha garu come on to the dais. हवामहे कविं कविगुं हवामहे 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 कविं गणपतिमिति गणपतिं हवामहे कविं कविगुं हवामहे हवामहे कविं कवीनां KPC projects. हवामहे पदे ब्रह्मणो ब्रह्मणां ब्रह्मणां ब्रह्मणस्पदे ब्रह्मणस्पदे पदे ब्रह्मणो ब्रह्मणस्पद आपते ब्रह्मणो स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु शतं जीवजरदो वर्धमान इत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुः मरुदयेन वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्दं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति
गंगा पार्वती भ्रमराम्बिका राजद्वारे राजमुखे सर्वदा दिग्विजयमस्तु अन्योन्यदाम्पत्यदावो तथास्तु श्रीशैल श्री भ्रमराम्बिका समेत मल्लिकार्जुनाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिम्म ईशाः गोब्राह्मणेभ्यः शुभमेस्तु नित्यम्। కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా వారికి సుట్టానివే తడిపట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కునివే యములాడ రాజన్న శ్రీశైలం మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే ఎన్ని కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా దేవుళ్ళు మెచ్చినోడా ఒప్పు జగ్గుల పూజలు అందినోడా అనంత జీవకోటి లేనినోడా నీవు ఆత్మలింగాని మాయలోడా కోటి లింగాల దర్శనమిచ్చేటోడా కురవై వీరన్న వైదరికి చేరిన